యో వాట్సాప్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. సో ఈరోజు వచ్చేసి మనం మైన్‌క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో ఏమైందంటే మీకు తెలిసే ఉంటుంది. మనం అయితే ఐరన్ ఆర్మర్ వేసుకున్నాం అండ్ ఈ విలేజ్ తోలాడినాం. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక ఇల్లు అయితే కట్టుకోబోతున్నాం. సో అది కూడా స్మాలెస్ట్ అండ్ క్రేజీ ఉంది ఇల్లు కూడా. సో ఈ వీడియో అయితే మొత్తం ఉండదు, ఇగో ఈ మెంటల్ తోటి నడవేనా. సో ఎస్, నేనైతే ఆల్రెడీ నేను ఇల్లు కట్టుకున్నా. మళ్ళీ నేను దాని తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే, వెయిట్ ఒక్క మినిట్ హెల్మెట్ పెట్టుకుంటా ఆగండి. అయినా చెప్తున్నా. సో నేను ఈ సామాన్లు కూడా కలెక్ట్ చేసుకున్నా. నేనైతే ఆ ఇల్లు అయితే కట్టేసుకుండే, కట్టేసినాక నాకు రియలైజ్ అయింది ఏంటంటే నేను వీడియో చేస్తున్నా. ఇది మన సర్వైవల్ సిరీస్ అని. మళ్ళీ నేను ఆ వీడియో అయితే అప్లోడ్ చేయకుండా మళ్ళీ ఒక కొత్త వీడియో తీసి సో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే పక్కనే కన్స్ట్రక్షన్ అయ్యింది గాయస్. సో అందుకనే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే వచ్చింది. సో అందుకనే పెట్టలేదు నేను ఆ వీడియో. కానీ ఈ వీడియో అయితే క్రేజీ ఉండబోతుంది. ఎందుకంటే లైక్ కొంచెం ఆల్రెడీ నేను అన్నీ వేసేసిన. సామాన్ కలెక్ట్ చేసేవాడు ఏమి లేదు, ప్లేస్ ఫైండ్ చేసేవాడు ఏం లేదు, ఓన్లీ ఇల్లు కట్టుడే అంతే. ఈ వీడియోలో టార్గెట్ అయింది. ఆల్రెడీ నేను కట్టేసిన, కానీ మళ్ళీ మీకోసం మళ్ళీ అయితే చేస్తున్నా. సో ఇదే మన ఐలాండ్. అంటే మరీ అంత చిన్న లేదు, మరీ అంత పెద్ద లేదు, మీడియం. ఓకే, లైక్ పెద్దనే ఉంది గైస్, పెద్దగానే ఉంది. కానీ చుట్టుముట్టు ఒక రివర్ ఉంది, అక్కడ సైడ్ ఒక పెద్ద ఓషన్ ఉంది గైస్. నేనైతే ట్రావెల్ చేసిన తెలుసా గైస్ ఇక్కడ. అంటే ట్రావెల్ ఎట్లా అంటే, మీరు ఒకవేళ అడిగితే నేను ఆ వీడియో పెడతా, ఓకే. ఇక అడగకపోతే లేదు. సో ఇదే ఆ ప్లేస్, చూడండి ఇదే ఆ ప్లేస్. సో మనమైతే ఈడనే అది అయితే పెట్టినాము. ఇల్లు అయితే కట్టిండి. ఈ సామాన్తో అయితే నేను మన ఇల్లు అయితే కట్టిండే. దాని తర్వాత మళ్ళీ నేను రియలైజ్ అయ్యి చెప్తున్నా, నాకు నేనే ఫన్నీ అనిపించుకున్నా. సో దీంట్లో గ్లాస్ మెల్ట్ చేసిన, శాండ్ తోటి. సో ఇప్పుడు ఏంది లేట్ చేయకుండా బిల్డ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో బిల్డ్కి కావాల్సిన సామాన్లు అయితే ఈడ ఉన్నాయి, ఇగోండి. ఈ సామాన్లు అయితే సరిపోతాయి. ఎన్ని అయితే ఉన్నాయో నేను అవన్నీ వేసుకొని మేము ముందుంటా, ఆగండి. సో గాయస్, సామాన్లు అయితే వేసేసుకున్నాం. అంటే ఏం లేదు, నేను ఆల్రెడీ చేసేసిన. సో ఇది 4x4. అరే 4x4ఏనా? 4x4. సో ఇది 4x4 ఇట్లా మొత్తం నింపాలి. అంటే ఇది ఒక ఎల్ షేప్లో అయితే వస్తుంది. ఎల్ అనుకోవచ్చు, వి కూడా, వి కాదు, ఎల్ షేప్ ఉంటుంది. సో చూడండి, మీరు ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే చిన్నది గైస్, ఇది మరీ చిన్నది. ఇప్పుడు స్టార్టింగ్ బేస్ అంటారు కదా, సో అది ఇది. సో ఇది ఇట్లుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ వైట్ వుడ్ తీసుకొని మధ్యలో ఒక బ్లాక్ పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇటుకెళ్ళి ఒకటి పెంచాలి ఇట్లా. ఇది 4 డన్. సో ఇప్పుడు ఇదేనా? ఇదే. సో ఇప్పుడు ఇట్లా ఇదైతే పెట్టాలి. ఇట్లా పెట్టుకుంటా ఇది కూడా ఎల్ షేప్లో వేసుకోవాలి, కానీ కింద సీడీలు వస్తాయి. వెయిట్, సో ఇట్లనే అవుతుంది. రైట్. అరే కాదు, ఇట్లా కాదు. బ్రో ఇట్లా కాదు. ఇది మనము సీడీ పెట్టుకుంటూ రావాలి. సీడీస్ ఒక్క నిమిషం ఆడాలి. ఇగోండి, గల్లు ఆడున్నాయి, ఇన్వెంటరీలో ఉన్నాయి అనుకుంటా. సో ఇది ఇట్లా ఎల్ షేప్లో అయితే వస్తుంది. సో ఇట్లా వచ్చినాక మనము ఇగోండి సీడీ స్టేర్స్, సారీ సీడీ కాదు, స్టేర్స్. సీడీ అంటే క్యాసెట్ అనుకోవాలా, సీడీ కాదు, ఆ సీడీ కాదు, ఈ సీడీస్ గాయస్. ఇది ఇట్లా ఫస్ట్ ఇది ఇట్లా ఒకటి పెట్టేసేదాం. అండ్ ఇగోండి గాయస్, ఇట్లా పెట్టాలంటే మస్తు దిమాగ్ ఖరాబ్ అవుతుంది, అసలు చక్కగా రానే రాదు. సో ఇది మొత్తం అయిపోయినాక, ఇది పెట్టినాక, స్టేర్స్ మొత్తం కంప్లీట్ అయినాక మేము ముందుంటా, ఆగండి. ఆల్ డన్ గైస్. సో అదైతే అయిపోయింది. ఇప్పుడు మెట్లకైతే 5th ఫ్లోర్. సో ఈ 5th ఫ్లోర్ వేయాలంటే ఇట్లా డట్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే దీని మీద స్టేర్స్ వస్తాయి. అండ్ ఒకళ్ళు గుండు కూడా అయిపోతున్నాం మనం ఈ వీడియోలో. గుండ ఓవర్ తెలుస్తుంది. అన్నీ ఇప్పుడే చెప్తే సస్పెన్స్ ఏది ఉంటుంది, ఆ ఇల్లు ఎట్లుంటుంది ఆల్రెడీ మీరు తమిళలో విశేషించవచ్చు. బట్ సో
హైట్ సరిపోయింది, నాకు కరెక్ట్ ఉంది ఇది. కరెక్టే అనుకుంటా. సో గైస్ నేను ఈ పై ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసి మేము ముందు ఉంటాగండి. ఇది కూడా ఫస్ట్ ఫ్లోర్ పెడతా చూడండి. ఆల్ రైట్ గాయస్, ఫైనలీ ఇదైతే కంప్లీట్ అయితే అయిపోయింది. సో స్టిక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓ క్లాక్ అయితే మన దగ్గర లేదు, వెయిట్ హెడ్ ఉందిగా, ఇది చాప్ లేదు కానీ బయట ఓకే మనం చేసుకోవచ్చు ఎక్స్ తోటి. సో అరే నా ఏలో ఒకటి ఇది పెద్దగా ఉంది ఫింగర్స్. సో అవి బటన్ ఒకటి వస్తే ఒకటి అవుతుంది. క్రీపర్ ఇటు అవుతుందా దా గాయస్, ఇది వేలిందాక నేను 10% చెప్తాను, చచ్చిపోతున్నాయి. ఎట్లా అంటే క్రీపర్ మనం ఎగిరి కొట్టేటప్పుడు ఒక లెక్క ఉంటుంది, ఎగిరి కొట్టినప్పుడు ఒక లెక్క ఉంటుంది. కరెక్ట్. సో ఇది పెట్టేసి ఇది పాక్ చేసుకుంటూ కావాలి, అంటే ఇట్లా చాప్ చేయాలి. చాప్ చేసినాక వెయిట్ ఇక్కడ డోర్ పెట్టాలి కదా గైస్. ఇక్కడ డోర్ పెట్టినాక మనము మళ్ళీ పైన కింద ఎట్లయితే వేసినామో సేమ్ అట్లనే బార్డర్ గుంజాలి. దీనికి కూడా వుడ్ సరిపోతుందా? సరిపోతుంది అనుకుంటున్నాం. మేబీ సరిపోకపోతే పోయి ట్రీస్ అయితే మైనింగ్ చేద్దాం, చెట్టు అయితే ఇరగొడదాం. ఎందుకంటే ఇంకా కావాలి, స్టేర్స్ కావాలి. స్టేర్స్ అయితే వైట్ వుడ్ వస్తుంది అనుకో, కొంచెం కిందికి పోయి వండుకోవాలి ఇప్పుడు. బట్ ఇగోండి గైస్, ఇంత చిన్న ఉంటుంది 6x6 ఇది. మరీ అంత పెద్దగా ఉండదు, మరీ అంత చిన్నగా ఉండదు. ఒక్క మినిట్ పట్టుకోండి. సో పై వండుకుంటా, ఆగండి. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. సో ఈ పొద్దున లేవగానే శని ముఖం వేసుకుని హ్యాబిడ్ ఇప్పుడు అగ్నిరా నట్ గైస్. దీనికి చిన్న పైపు ఉంది, దాన్ని చంపాలి. అరే వెళ్ళిపోయింది. గైస్, సో ఇప్పుడు చెప్తుంది ఏంటంటే మన దగ్గర ఇట్లా అయితే కనిపిస్తుంది కదా బేస్. సో దీన్ని ఇంకా అప్డేట్ చేయాలంటే మనం స్టేర్స్ పెట్టాలి గాయస్. ఇక్కడ కింద ఎట్లయితే వేసినామో ఈడ కూడా అట్లనే ఉండాలి కదా. నేను అన్నీ దూల పనులు జరుగుతుంది కానీ. సో గాయస్, ఈ స్టేర్స్ కూడా పెట్టి కంప్లీట్ అయినాక నేనైతే నేను ముందుంటా. సో ఆగండి, మొత్తం ఈ స్టేర్స్ పెట్టి అంటే స్టేట్స్ పెట్టినాం కదా మెయిన్ ఇదే మస్తు లెంత్ అవుతుంది, చూసురా పడతలేదు. సో ఈ స్టేట్స్ పెట్టినాక అయితే నేనైతే మేము ముందుంటా, ఆగండి ఓకే. ఈ స్టేట్స్ మొత్తం పెట్టాలి గాయస్. ఇది అంటే ఉన్నాయి తక్కువనే కానీ ఏడుకెళ్ళి పెట్టాలంటే ఇది యాంగిల్స్ అక్కడ దొరకదు. మళ్ళీ ఇది ఒక్కొక్క ఇంత ఇంచు జరగాలి. సో ఇగోండి ఇట్లా పడుతుంది ఓకే. ఈ స్టేట్స్ పెట్టిన మేము ముందుంటా, ఆగండి, చిన్న పని. ఆల్ రైట్ గాయస్, సో అదైతే వెంచిన. అండ్ ఇప్పుడు ఈ వీటితో అయితే వుడెన్ ఫ్లోర్ అయితే వేయాలి, అంటే ఫ్లోరింగ్ వేసుకుంటూ రావాలి. ఇది కూడా ఈజీ, బట్ ఇక డూ యూ నో హౌ ఇట్ వాస్ ఈజీ, సింపుల్. సో ఇది అయిపోయినాక అయితే ఇప్పుడు మనం మళ్ళా స్టేర్స్ పెట్టాలి అండ్ మళ్ళీ చెత్త మోయాలి. సో గైస్ ఇంకేం లేదు, స్టేర్స్ పెట్టాలి. ఇట్లా ఎట్లా అనిపిస్తుంది చూడండి. ఎస్ అవుతుంది, ఇంకా కొంచెంసేపు అవుతుంది. గ్లాసెస్ పెట్టాలి ఇంకా. సో ఒక పని చేద్దాం, స్టేర్స్ పెట్టేసేద్దాం. చలో పీలేగా గన్కు. ఓ మై గాడ్, చలో. అరే ఆల్ డన్. సో ఇప్పుడు ఈ పైన కూడా ఈ పైన పెట్టినాక అయితే నేను మీ ముందుంటే ఆగండి గైస్. ఇది ఉంటే మరీ దిమాగ్ ఖరాబ్ అవుతుంది. సో ఈ పైది ఇది పెట్టినాక నేను మీ ముందుంటా, ఆగండి. సో గైస్, నేను ఇక్కడ నాంతలో నేను మంచిగా పని చేసుకుంటుంటే ఒకడు వచ్చి గెలుపుతాడు చూడండి ఇప్పుడు అని.
ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. చూసిరా గైస్, ఇడు నేను ఏ మన ముందుకు వచ్చి కొడుతుంది ఇది అక్కడ ఆ డైలాగ్ కరెక్ట్ సెట్ అయ్యేది కదా. మెంటల్ మొగ కూడా చాలా మళ్ళీ స్టార్ట్ చేసి ఆగండి ఈ పని. A little longer than a few minutes later. ఆల్ రైట్ గైస్, సో ఇప్పుడు నైట్ అయితే అయిపోయింది. అది ఇంకొకటి ఏంటంటే ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనమైతే అది చేసేసినాం. అండ్ ఇల్లు అయితే ఓన్లీ ఇట్లా కనిపిస్తుంది, లుక్స్ బెటర్. స్టార్టింగ్ బేస్ కాబట్టి ఇక ఏం కాదు. సో ఇప్పుడైతే మనకి శాండ్ కావాలి. శాండ్ ఎందుకు అంటే అక్వేరియం దీనికి కాదు, మనకి శాండ్ ఎందుకంటే గ్లాసెస్ తయారీనికి. అంటే ఇట్లా అద్దాలు ఉంటాయి కదా, అద్దాలు మన భాషలో చెప్పాలంటే అద్దంలు కదా, అద్దంలు. సో అద్దంలు పెట్టాలంటే శాండ్ ఉండాలి. సో ఆ శాండ్ కోసం వచ్చిన ఇగోండి తవ్వుకుంటున్నా. ఒక 64 ఒక్క స్టాక్ చాలు గైస్, ఎక్కువ వద్దు. ఒక్క స్టాక్ అంటే 64 ఉంటుంది. సో ఈ 64 తీసుకొని పోతా. లేదంటే షవల్ ఇరిగేంత వరకు తవ్వుతా గైస్, ఎక్కువ వద్దు. షవల్ ఇరిగేంత వరకు తవ్వి మిగతా అంతా తీసుకొని వెళ్తాం. ఓకే. అండ్ గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేయాలని నాకు కొంచెం ఏంటి అండి మీరు, ఎందుకంటే ఇక కాంటెంట్ ఉంది కానీ మస్తు అది ఇప్పుడిప్పుడే రివీల్ చేయలేము కాబట్టి. సో నాకు చెప్పండి ఇంకా ముంగట ఏమేమి చేయాలి. పెరిగిపోయింది. అండ్ దెన్ 64 ఇంకొకటి కలర్ వేసుకుంటే 64 స్టాక్ అవుతుంది. లెట్స్ గో. సో 64 చాలు మనకి. సో ఎస్ గైస్, నాకు ఇంకా ఏదైనా కాంటెంట్ చెప్పండి. అండ్ ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే 10 మెంబర్స్ తక్కువ అయ్యారు. 1080 ఉండే 1070 అయ్యారు. ఓవరాల్ తక్కువ చేసారు నాకు తెలియదు అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, జస్ట్ కిడింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2K దగ్గర. సో నేను కింద వచ్చేసి 2 గ్లాసెస్ది గ్యాప్ ఇచ్చిన, అండ్ ఈడొచ్చేసి 3 గ్యాప్స్, ఎందుకంటే కొంచెం వ్యూ బెటర్ ఉంటుంది అని. సో గైస్ నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, ఏంటంటే మీకు ఈ ఇల్లు ఎట్లా అనిపించింది? సో అదైతే నాకు చెప్పండి. నాకైతే మంచిగానే అనిపించింది. మనం స్టార్టింగ్లో అయితే కాసాలు అయితే కట్టాం కదా. సో శాండ్ అయితే స్మెల్టింగ్కి పెట్టేస్తా, అంటే శాండ్ తోటి గ్లాసెస్ తయారైతాయి. సో ఆ గ్లాసెస్ మనం ఇంటి ముంగడ పెట్టుకోవచ్చు. సో అంతే. అండ్ గైస్ వెయిట్ ఐరన్ ఏడు ఉంది, ఐరన్ ఉంది. నేను ఇప్పుడు కత్తెర తయారు చేసుకోవాలి, సీజర్స్. సో ఎందుకంటే ఒక్క నిమిషం నడురు చెప్తా. బేటే గైస్, ఇప్పుడు ఎవరో గుండుతోటి కనిపిస్తారు. ఇది లాస్ట్ టైం ఇదేమో ఎక్కువ మాట్లాడి. సో ఎవరో ఇప్పుడు నాకు గుండుతోటి కనిపిస్తారు. ఒక్క నిమిషం ఆగండి, పైకి ఎక్కుతా. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఒక్క నిమిషం మీకు ఎగ్జాంపుల్, ఇప్పుడు నార్మల్ విరగొట్టి దొరుకుతుందా? లేదు, దొరుకుతుంది. ఆ శాప్లింగ్ కాల్సి ఇందాకనే ఉండాలి. సో ఇప్పుడు చూడండి. ఓ ప్లీజ్, అరే దుబ్బేగు. సో ఆల్ రైట్ గైస్, దీన్ని మొత్తం గుండు వేస్తా. అంటే ఇట్లానే రప్ప ఎట్లా దిగుతుంది చూడు. ఈ ఆకులు దేని పనికి రావు, మన ఇంటికి డెకరేషన్ కానీ వస్తుంది కదా. సో ఎస్, నేను దీన్ని గుండు వేసి మీ ముందుంటా, ఆగండి. సో గైస్ ఇది ఇరిగిపోయింది, అందుకనే నేను వీడియో ఆన్ చేసిన. సో ఎస్, ఇదంతా చెట్టునైతే సగమే గుండు వేసిన, బట్టతల వేసిన దీన్ని ఇప్పుడు. సో చూడండి, చెట్టునైతే మంచిగా డెకరేషన్ చేసిన. సో ఆల్ రైట్, ఇప్పుడైతే పోయి మన ఇల్లుకైతే డెకరేషన్ చేసి గ్లాసెస్ కూడా స్మెల్ట్ అయ్యొచ్చు. ఆ గ్లాసెస్ పెట్టి ఈ లీవ్స్ పెట్టి నేను మీ ముందుంటా, ఆగండి. ఏం లేదు గైస్, లీవ్స్ పెట్టాలి అండ్ ఈ మెట్లు అయితే కంప్లీట్ చేసేయాలి. చిన్న వర్క్స్ ఉన్నాయి, నేను ఇవన్నీ వేసి మీ ముందుంటా, ఆగండి. సో గాయస్ మ్యాక్సిమం అయితే అయిపోయింది. అంటే మ్యాక్సిమం అంటే 100లో 60% అయితే ఇల్లు కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక 40% ఉంటుంది. ఆ 40%లో 2% వచ్చేసి చెత్త రూఫ్. సో ఈ రూఫ్ని అయితే మూసేసేద్దాం.
ఏం లేదు, ఇది కూడా సింపుల్. చలో ఇది కూడా ఫాస్ట్గా పెట్టేసాలి, టైం తీసుకోవద్దు గైస్. హోల్డన్ చూసేసారు ఆ ఫ్లాష్ మ్యాన్ని. సో పైన రూఫ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈడ వాటర్ అయితే పోలేమని తెలుసు. అండ్ ఇక్కడ నాకు తెలిసి మినిమంలో తక్కువ ఐటమ్స్ అయితే పెట్టడానికి అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇదైతే అయిపోయింది. ఇప్పుడు పోయి అద్దాలు పెట్టాలి అండ్ లీవ్స్ తోటి కూడా డెకరేషన్ చేయాలి గైస్ మనము. సో లీవ్స్ వచ్చేసి ఫస్ట్ ఈ మెట్ల కానుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఈ లీవ్స్ పెట్టేది ఏం లేదు, మీరు ఆల్రెడీ తమిళలో చూసారు మొత్తం ఎట్లుంటుందని. సో ఎస్, మొత్తం డెకరేషన్ చేసినాక అయితే కాదు, లీవ్స్ కొన్ని పెట్టి ఇంకా కొన్ని చూపిస్తాను. అంటే మధ్యలో ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటుంది చూడండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ వాచ్ దిస్. గాయస్ ఫైనల్లీ అంటే కొంచెం కాదు, ఐ మీన్ మొత్తం అయితే అయిపోలేదు, కొంచెం అయింది. సో నేను ఏంటంటే గ్లాస్ పైన అయితే వేసుకుని వచ్చాను కిటికీలు. సో ఈ కిటికీలని ఇదిగోండి ఇట్లా పెట్టుకుంటూ రావాలి. చాలా ఇది కూడా వేసేస్తే ఒక 100లో 70% అయితే అయిపోయింది. ఇంకా 30% సామాన్ పెట్టాలి, ఏం లేదు లోపల షిఫ్ట్ అయిపోవాలి. రియల్ హౌస్ ఇట్ ఈస్ ఫస్ట్ వరల్డ్ ఫస్ట్ హౌస్. సో ఎస్ గైస్, ఇగోండి ఇట్లా కూడా పెట్టేసాలి. ఇది కిందిది ఈజీ ఉంటుంది అండ్ పైది కూడా ఈజీగా ఉంటుంది అనుకో, కానీ ఆ మధ్యలో ఉంటుంది చూడండి గాయస్, అది ఎట్టు పెడుతున్నామో అర్థం కాదు మనకి. ఒక్క నిమిషం చూపిస్తాను, ఈడ కాదు ఏం ప్రాబ్లం, ఒక్కొక్క దగ్గర అవుతుంది ఎట్లనో అనిపిస్తుంది గాయస్. ఒకటే లెక్క వెళ్ళిపోవచ్చు కదా, కాదు అది అక్కడ చెప్తున్నా కదా, నేనేం కావాల్సుకొని చేయలేదు ముందు నాకు ఒకటి రోడ్తో సన్నగా ఉంటాయి మళ్ళీ దీని లేయర్స్. హోల్డన్ ఒకటి బయటకి ఒకటి వచ్చింది, ఇది ఒకటి రోడ్తో అయిపోతుంది. సో ఎస్ యో ఎట్లా అనిపిస్తుంది చూడండి, ఇల్లు కింద చిన్న తలకాయ, పైది కొంచెం పెద్ద తలకాయ బయటికి వెళ్ళి, పైనదానికి బ్రెయిన్ ఎక్కువ, చిన్నదానికి కొంచెం పైన దాన్ని బరువు పడి అతుకోవలేదు. అరే పండుకోవాలి నేను మార్నింగ్. చలో గైస్ గుడ్ నైట్. ఇప్పుడు మార్నింగ్ లేచి మనము ఇంకా కొంచెం ట్రీలు అయితే తెచ్చుకొని ఇంకా పోవాలి. సో ఎస్, ఆడ ట్రీ ఉందనుకుంటా కదా, నేను ఆ ట్రీని ఇంకొకటి తెచ్చుకోవాలి. ఎందుకంటే కొంచెం మొత్తం అయిపోయినాయి గైస్, అవి పేర్చాలి కదా నేను. ఇంకా గ్లాస్ పెన్స్ దీంట్లో ఉండనియండి. సో ఆడ ట్రే అనిపిస్తుంది, దాన్ని మొత్తం గుండు వేసి ఇప్పుడు పోయి దాన్ని గుండేసి మేము ముందుంటా, ఆగండి. సో గాయస్ మీరు అనుకుంటున్నచ్చు మళ్ళీ ఎందుకు వచ్చిండు అని, నేను ఇందాక ఇరగొట్టినవే సగం తీసుకోలేను గాయస్ నేను. ఇంకేం చేసాం గాయస్ దీని గుండు చూడండి, మినిమం ఒక స్టాక్ వాడి ఉండొచ్చు ఇక్కడ అని నేను అనుకుంటున్నాను, మీరు కాదు నేను. సో దీన్ని మళ్ళీ గుండు వేస్తా, మొత్తం వేసి గుండు చెట్టు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఆల్ రైట్ గైస్, ఇప్పుడు చెట్టు గుండె వేసి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు ఏం లేదు గైస్, మనం ఇట్లనే గుండె ఇట్లా లీవ్స్ పెట్టాలి. ఆల్మోస్ట్ ఎండ్గా అయితే వచ్చేసినాం మనము. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా పిల్లల్ని చూపించండి. ఇంకా మైన్క్రాఫ్ట్ వీడియోస్ అండ్ మోర్ గేమ్ ప్లే వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ ఫైనల్ లుక్ అయితే ఇట్లుంది. సో గుడ్, మంచిగా అనిపిస్తుంది. సో గైస్ లాస్ట్ ఎండింగ్ అయితే నేను మీ ముందుంటా, ఆగండి. సో ఇదంతా ఏం లేదు గైస్, అటు ఇటు ఉంటుంది. అండ్ నేను గ్లాసెస్ యాడ్ చేసుకొని మళ్ళీ తెలుసు ప్లేన్స్ యాడ్ చేసుకున్నాం. ఏమో మళ్ళీ ఏమో ఆ మూమెంట్ ఆఫ్లో అట్లా తయారు చేసుకున్నా. ఓకే గైస్, ఇక ఫైనల్ డిజైన్కి అయితే నేను చూపిస్తా, ఆగండి. A few moments later.
ఆల్ రైట్ గైస్, సో పని అయితే అయిపోయింది, ఏం లేదు ఇక. ఇక్కడ ఒక బెడ్ ఉంది కదా, బెడ్ తీసుకోవాలి. సో ఫస్ట్ నైట్ అయితే ఇన్ అవర్ న్యూ హౌస్ అయితే వంట పోయింది. సో లెట్స్ గో గైస్. ఏడ పెట్టేసారు. ఫస్ట్ గుడ్ నైట్ అండ్ అవర్ న్యూ హౌస్. లెట్స్ గో. గుడ్ నైట్. ఇంకా కళ్ళు మూసుకోవాలి, ఇట్లా జరగాలి, ఇంకేం లేదు. సో గైస్ గుడ్ మార్నింగ్ గైస్. ఇటుగా వ్యూ చూడండి గైస్. నేను మరీ మర్చిపోతుంది గైస్. నాకు ఎందుకో ఇక్కడ ఎటనో అనిపిస్తుంది. నేను ఒక ఫామ్ ఉంటుంది చూడండి, మేకలని పండించి. సో నేను ఆ ఫామ్ చేసుకుని అయితే మేము ముందుంటా. ఆగండి, ఏం లేదు గైస్, చిన్నది. ఆ ఒక్క ఫామ్ చేసి నేను మేము ముందుంటా. ఆగండి. ఆల్ డన్ గైస్. చిన్న ఫామ్ కూడా తయారైతే అయిపోయింది. ఇప్పుడు డోర్ పెట్టాలి. అండ్ నేను ఆ ఫామ్ లోపలైతే మనం దాన్ని ఏమంటారు, వీటైతే పెంచుదాం అనుకుంటున్నా. ఐ మీన్ ఫార్మింగ్ చేస్తారు కదా, ప్యూర్ ఓరా ఫామ్. సో వీట్ ఫామ్ అయితే పెడదాం అనుకుంటున్నా. వీట్ ఫామ్ ఒక అన్లిమిటెడ్ వాటర్ వేసుకుంటా. సో అన్లిమిటెడ్ వాటర్ వేసుకోండి, నేను మీ ముందు ఉంటానండి. అది కూడా వేసుకొని సీడ్స్ ఇట్లా కలెక్ట్ చేసుకొని ఇంకా ఏం చేస్తారు గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ ఏం చేయాలి నాకు చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఇంకా మంచిగా వీడియోస్ కంటిన్యూ రానికే ఒక 2 days గ్యాప్ తీసుకున్నా కంటిన్యూ నన్ను వేయనికైతే ట్రై చేస్తా వీడియోలు. సో ఎస్, ఇంకోరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అన్లిమిటెడ్ వాటర్ చేసేస్తే ఇక కొంచెం అన్లిమిటెడ్ వస్తాయి. ఇప్పుడు మనం ఏడంటే ఒక్క నిమిషం గైస్, ట్రాప్ డోర్స్ ఉంటాయి చూడండి. ట్రాప్ డోర్స్ మా దగ్గర ఉంటుందా కొంచెం ఇది ఉంటుంది, దీంట్లో ఫుడ్ 18 ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ అవైతే దొరుకుతాయి ట్రాప్ డోర్స్. 6 అయితే 4 2 దొరుకుతాయి అంటారా గైస్, ఏమో నాకు తెలియదు. 2 ఉన్నాయి. చిన్నది ఒక్క బ్లాక్ 8 బ్లాక్స్కి ట్రావెల్ అవుతుంది. ఓకే, ఇది పెట్టేసి ఇది ఇట్లా రైట్, పర్ఫెక్ట్ గైస్. ఎక్సర్సైజ్ చేసుకోవాలి గైస్. ఈ వుడెన్ సామాన్లు ఇరవటం అంటే ఎట్లనో అవుతుంది. అవ్వండి, ఇరిగానే పక్కన కూడా వస్తుంది. దీంట్లో లెట్స్ గో. ఈ వాటర్ వస్తే కూడా ఆల్మోస్ట్ ఒక పని అయితే గైస్. ఎస్, చలో గైస్. ఈడ ఏం లేదు, ఇట్లా ఓయితో ఇట్లా కొట్టి ఐ మీన్ రైట్ క్లిక్ చేసి దీంట్లో సీట్స్ పెట్టేస్తే ఈడైతే అదైతే అయిపోతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే గ్రాఫిక్స్ పెట్టుకుంటా. ఇట్లా కాకుండా గ్రాఫిక్స్ పెట్టుకొని అండ్ ఈడ సీట్స్ పెట్టి ఆ సీట్స్ వెరిగే లోపల నేను ఈ సామాన్ అంతా లోపల షిఫ్ట్ చేసేసి మేము ముందుంటా. ఆగండి గైస్, వర్త్ ఇట్ గైస్ ఇది. ఆగండి. సో గైస్, ఫైనలీ మనం షేడర్ పెట్టుకొని అయితే వచ్చేసాం. కానీ గైస్, ఇది ఎవరైనా పెద్ద డివైస్లో చూస్తుంటే మస్తు అనిపిస్తుంది గైస్. ఇది చూడండి, వాటర్ ఇన్విజిబుల్ అయినాయి. అవ్వండి, సూపర్ ఉంది. నేను ఇది మైన్క్రాఫ్ట్లో ఇచ్చారు ఈ షేడరు, అంటే మొబైల్ ఉంటుంది, హై ఫోన్లలో నడుస్తాయి. సో గైస్ చూడండి, ఆ ఎండ చూడండి. గైస్ సూపర్ ఉంది గైస్. ఇట్లయితే ఇట్లనే కంటిన్యూ చేద్దాము గేమ్ని. కానీ నాకు పీపీ 5 టైంలలో ప్రాబ్లం అవుతుంది. సో ఇది స్టార్టింగ్ ఎంట్రీ. ఇక్కడ ఫర్నెస్ పెట్టేసినాం మీరు చూసినట్లయితే. అండ్ ఇక్కడ చెస్ట్, వైట్ ఉన్న సామాన్లు దీంట్లో ఉంటాయి. అండ్ వెయిట్ క్రాఫ్టింగ్ టేబుల్
క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేసి ఇవ్వండి ఏడ పెడదాం, ఎండ మంచిగా బయట చూసుకుంటా క్రాఫ్ట్ చేయవచ్చు. సో ఇది మన క్రాఫ్టింగ్ ఏరియా అండ్ స్టోరేజ్ ఏరియా మొత్తం. ఇవ్వండి గైస్, ఎందుకు ఇంత చీకటి వస్తుందో నాకైతే ఐడియా లేదు. సో అది మన క్రాఫ్టింగ్ ఏరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు తెలిసిందే ఫుడ్ ఫామ్ ఇది. ఇక దాని తర్వాత ఇది మెట్లు ఎక్కినాక, అండ్ ఈ మెట్లు కూడా క్రేజీ ఉన్నాయి కదా, రియల్ లైఫ్లో ఉంటే ఇట్లా మస్తు ఉంటుంది ఇది. సో ఇది ఇట్లా పోగానే మాస్టర్ బెడ్రూమ్ ఎందుకంటే ఇక్కడ త్రిబుల్ కిట్ చూసిరా మంచిగా వారంభములు అయినాక ఇవ్వండి ఇట్లా కూర్చొని ఉంటుంది. కరెక్ట్ ఇదే గ్రాఫిక్స్లో వానభూములు ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుండగా ఇక్కడ. గైస్ మీరు నాకు చెప్పండి, ఇదే షేడర్స్లో ఆడాలా లేదంటే లేదా, ఐ మీన్ గ్రాఫిక్స్. సో మీరు మీ ఒపీనియన్ ఇస్తే అది కంటిన్యూ. ఓ బ్రో, నేను అవుతుంది అనుకోండి ఖర్చు. ఓకే, లీవ్ ఇట్. సో ఇది మొత్తం 360 వ్యూ. అండ్ ఇది గైస్ మీకు ఎట్లా అనిపించింది నాకు చెప్పండి. అండ్ ఇవే షేడర్స్ వాడాలా వద్దా, ఐ మీన్ ఇవే గ్రాఫిక్స్ వాడాలా వద్దా నాకైతే చెప్పండి. అసలు ఈ వుడ్తో కాదు గైస్, ఏమంటారు మన బ్లాక్ వుడ్ ఉంటుంది. సో ఆ వుడ్ అయితే మనం చేసిన బట్ ఈ వుడ్తో అయితే చేస్తున్నాం బ్యాక్. సో గైస్ మీకైతే నేను ఒకటి చూపిద్దామని బ్యాక్ అయితే వచ్చిన, అది ఏంటంటే చూడండి సన్సెట్. వాట్ ఏ బ్యూటిఫుల్. మన బెడ్రూమ్కి వెళ్ళి ఇట్లా వస్తుంది. నిజంగా వాళ్ళు ఇట్లుంటే ఓవర్ తీసుకోరు గైస్ ఇట్లాంటి మంచి ఇల్లు చెప్పండి. మంచిగా పెంట్ హౌస్ ఇట్లుంటే బాగా. సో చూడండి గైస్ ఎట్లా అనిపించింది ఈ వీడియో. అగోండి వెంకల సన్ ముంగట నేను, సన్ది రిఫ్లెక్షన్ ఈ పక్కన మిర్రర్లో పడుతుంది తెలుసా మీకు అది. సో ఇది ఇప్పుడు పోయి పండుకొని మార్నింగ్ వచ్చేసి అవుట్ అవుతాం. ఓకే చలో లెట్స్ గో గైస్. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా గైస్, ఈ రాత్రి అయితే మస్తు డేంజర్ ఉంటుంది గైస్. చూడండి చీకటి ఉంటుంది, ఉట్టి మనం ఆ టార్చెస్ అవి పురుగులు అవేమి, ఈ వరల్డ్ మొత్తం చీకటి ఉంటుంది. చలో ఇప్పుడైతే సో గైస్ ఈరోజు ఈ వీడియో ఇంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇట్లాంటి మరొక కొత్త వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ మీకు రోబ్లాక్స్ చూడడం ఇష్టమా లేదా నాతో చెప్పండి. అండ్ మీరు నాతోటి కలిసి ఆడే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీ ఒపీనియన్ తెలపండి. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my message start to spread. And I had so many dreams, when you hit your teens, life ain't really what it seems. Try to find out what it means. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all this art, it's my only medicine. Yeah, everything I do, I'm just being genuine. Yeah, I'm sick of being screwed, feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in, yeah. I'm grateful, oh yeah, able, oh yeah, I'm stable, oh yeah, no label, oh yeah, you know me, I have only a path, I'm lonely, but damn, I'm going to win. I don't want no fake love, I want the real stuff. Everybody listen up, cause I'll only say it once. I'ma show you all the path. If
if you want it bad. I'm gonna show you where it's at, yeah, how you can get it back. Yeah, cause I ain't never done, I'll be number one. Working hella hard until I get just what I want. Yeah, rises like the sun, yeah, fatal like a gun. Shooters gonna shoot and I'm gonna shoot until I won. Yeah, always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all this art, it's my only medicine. Yeah, everything I do, I'm just being genuine. Yeah, I'm sick of being screwed, feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in, yeah.